నమస్కారం. మన ఆరోగ్యాన్ని వ్యాధుల కంటే ఎక్కువగా పాడు చేస్తున్నవి మనము ప్రతిరోజు చేసే చిన్న చిన్న తప్పులు. ఈ రోజు తెలుసుకుందాం ప్రతిరోజు భారతీయులు చేసే టాప్ 10 ఆరోగ్య తప్పులు, అంటే టాప్ 10 హెల్త్ మిస్టేక్స్ అన్నట్టు. నంబర్ 10, ఉదయం అల్పాహారం మానేయడం. లేట్ అయ్యింది తర్వాత తింటాను అని చెప్పి ఒక టీ 2 బిస్కెట్లు అంతే. రాహుల్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీస్కి వెళ్తాడు. 11 గంటలకు 2 సమోసాలు ఒక క్రీమ్ బన్ తింటాడు. తర్వాత నా మెటబాలిజం స్లో అయింది అంటాడు. మీ శరీరం డీజిల్ ఇంజన్ కాదు, సరైన ఇంధనం ప్రతి ఉదయం అవసరం కంపల్సరీ. అండ్ నంబర్ 9, గంటల తరబడి కూర్చోవడం. ఇల్లు, కారు, ఆఫీస్, సోఫా, మళ్ళీ మంచం, ఇదే చాలా మందికి రోజువారీ జీవితం. ప్రియా కుర్చీ నుంచి టీ మెషిన్ వరకు నడిచి వచ్చి ఈ రోజు బాగా వాకింగ్ చేసా అంటుంది. ప్రతి గంటకు ఒకసారి లేచి కొన్ని నిమిషాలన నడవండి. నంబర్ 8, నీరు తక్కువగా తాగడం. రమేష్ 5 కప్పుల టీ తాగుతాడు, 3 కాఫీలు తాగుతాడు, కానీ నీరు మాత్రం చాలా తక్కువ. తర్వాత మలబద్ధకం, కిడ్నీ రాళ్ళు వచ్చాయని ఆశ్చర్యపడతాడు. నంబర్ 7, ఆలస్యంగా నిద్రపోవడం. నెట్ఫ్లిక్స్లో ఇంకో ఎపిసోడ్ అంటూ రాత్రి 2 గంటలు అవుతుంది. ఉదయం అలారం మోగగానే శరీరం అంటుంది ఇంకా 5 నిమిషాలు. మీ మెదడుకు నెట్ఫ్లిక్స్ కంటే నిద్ర చాలా ముఖ్యం. నంబర్ 6, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం. ఈ రోజు మాత్రమే అని మొదలు పెడతారు. బర్గర్, పిజ్జా, కూల్ డ్రింక్, మరుసటి రోజు మళ్ళీ అదే. డైట్ తర్వాత చూద్దాం, అలా రోజులు మారతాయి కానీ అలవాట్లు మారవు. నంబర్ 5, మానసిక ఒత్తిడిని పట్టించుకోకపోవడం. నేను మేనేజ్ చేసుకుంటాను అని స్ట్రెస్ను లోపలే దాచుకుంటారు. ఒకరోజు హై బీపీ, ఆందోళన లేదా బర్నౌట్ తలుపు తడుతుంది. సహాయం అడగడం బలహీనత కాదు, తెలివి. అండ్ నంబర్ 4, డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం. గూగుల్ ఒకటి చెబుతుంది, పక్కింటి వారు మరొకటి చెబుతారు. మెడికల్ షాప్లో లక్షణాలు చెప్పగానే ఒక మందు రెడీ. చివరికి డాక్టర్ అడుగుతాడు, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు? మీకు మీరే డాక్టర్ అవ్వకండి. నంబర్ 3, ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం. బైక్కు ప్రతి 6 నెలలకు సర్వీస్ చేస్తాం, కానీ మన శరీరానికి ఏదైనా అయితే చూద్దాం అంటాం. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఏళ్ల తరబడి లక్షణాలు లేకుండానే ఉంటాయి. నంబర్ 2, వ్యాయామం చేయకపోవడం. షాపింగ్ మాల్లో తిరగడం వ్యాయామం కాదు. రోజుకు 30 నిమిషాలు వేగంగా నడవండి. మీ గుండె, మీ శరీరం, మీ భవిష్యత్తు మీకే థ్యాంక్స్ చెబుతాయి. నంబర్ 1, ప్రమాదకర లక్షణాలను నిర్లక్ష్యం చేయడం. ఛాతి నొప్పి, గ్యాస్ అయి ఉంటుంది. మల్లంలో రక్తం, పైల్స్ అయి ఉంటాయి. ఒక చెయ్యి లేదా కాలు హఠాత్తుగా బలహీనపడిందా అలసటే అనుకోకండి. మీ శరీరం ముందుగా హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికను వినండి. సమయానికి డాక్టర్ను కలవండి. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఆరోగ్యం ఒక్క రోజులో పాడవదు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న తప్పుల వల్లే నెమ్మదిగా దెబ్బతింటుంది. మరి ఈ 10 తప్పుల్లో మీరు ఎన్ని చేస్తున్నారు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోను మీ కుటుంబంతో, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు నా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి అలవాటు ఒక జీవితాన్ని మార్చగలదు. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. మళ్ళీ కలుద్దాం.